Hello guys, welcome back to my channel. And today's topic is identification of anions and cations, and this topic is very much important for NEET and I think for mains and advanced even because ఈ టాపిక్ చాలా కొత్తగా పెట్టారు. లాస్ట్ 2 years నుంచి ఉంటుంది అండ్ దీని నుంచి నీటిలో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇట్స్ వెరీ ఈజీ. ఏం లేదు, ఏ అనియాన్స్ ఏ గ్రూప్కి చెందుతాయి, ఏ క్యాటయాన్స్ ఏ గ్రూప్కి చెందుతాయి. లాస్ట్ ఇయర్ అయితే అదే క్వశ్చన్ అడిగారు. అండ్ టుడే కమింగ్ టు ద టాపిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానియాన్స్. యానియాన్స్ అంటే ఎసిడిక్ రాడికల్స్ అంటారు అండ్ విచ్ ఆర్ నెగిటివ్, అంటే ప్రతి యానియాన్ పైన నెగిటివ్ సింబల్ ఉంటుంది. సో మనం అలా కూడా ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. అవి యానియాన్స్ అని. ఫస్ట్ గ్రూప్ 1 రాడికల్స్ అనమాట. గ్రూప్ 1లో మ్యాక్సిమం మన సిలబస్లో ఉన్నవైతే ఇవే ఉంటాయి అండ్ క్వశ్చన్స్ అడిగేవి కూడా దీని మీద అడుగుతారు. మ్యాక్సిమం ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. గ్రూప్ 1 రాడికల్స్ సల్ఫైడ్ S-2, కార్బోనేట్ CO3-2, నైట్రైట్ NO2-, ఎసిటేట్ సల్ఫైడ్. అండ్ గ్రూప్ 2 రాడికల్స్ క్లోరైడ్, బ్రోమైడ్, అయోడైడ్, నైట్రేట్, ఆక్సలేట్. అండ్ గ్రూప్ 3 రాడికల్స్ సల్ఫేట్, ఫాస్ఫేట్, ఫ్లోరైడ్, బోరేట్. ఇంకా ఉంటాయి కానీ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఇవి చదువుకుంటే చాలు. అండ్ గ్రూప్ 1 రాడికల్స్ దీస్ ఆర్ డిటెక్టెడ్ బై డైల్యూట్ H2SO4 ఆర్ డైల్యూట్ HCl. ఈ రెండింటి ద్వారా మనం వీటిని డిటెక్ట్ చేయొచ్చు. అండ్ దీస్ ఆర్ డిటెక్టెడ్ బై కాన్సన్ట్రేటెడ్ H2SO4. Group 2 radicals are detected by concentrated H2SO4. And group 3 radicals which do not give any characteristic gas with dilute and concentrated H2SO4. ఏ radicals అయితే డైల్యూట్ H2SO4తో అండ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4తో అవి అసలు ఎటువంటి గ్యాస్ని లిబరేట్ చేయవో వాటిని గ్రూప్ 3 రాడికల్స్ కింద డిఫైన్ చేశారు. అండ్ దోస్ ఆర్ సల్ఫేట్, ఫాస్ఫేట్, ఫ్లోరైడ్ అండ్ బోరేట్. అండ్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. గ్రూప్ 1 రాడికల్స్ సల్ఫైడ్, కార్బోనేట్, నైట్రేట్, ఎసిటేట్ అండ్ సల్ఫైడ్. గ్రూప్ 2 క్లోరైడ్, బ్రోమైడ్, అయోడైడ్, నైట్రేట్ అండ్ ఆక్సలేట్. అండ్ ఈ సైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, వీటి నొటేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఆప్షన్స్లో ఇవే ఇస్తారు మనకి, అప్పుడప్పుడు ఈ నేమ్స్ ఇవ్వరు, ఇవే ఇస్తారు. సో ఇవి కూడా మనం నేర్చుకోవాలి ఫర్ ద బిగినర్స్. అండ్ గ్రూప్ 3 సల్ఫేట్, ఫాస్ఫేట్, ఫ్లోరైడ్ అండ్ బోరేట్. SO4-2, PO4-3, F-BO3-3. వెరీ ఈజీ, ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో వీటిని ఎలా డిటెక్ట్ చేస్తారో కూడా నేను చెప్తాను. అండ్ నౌ విల్ గో ఫర్ cations. Cations are called basic radicals and these are positive. అంటే క్యాటియాన్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఆ సైన్స్ పైన పాజిటివ్ సింబల్ ఉంటుంది. ఇలా ఉంటే మనం దాన్ని క్యాటియాన్స్ కింద ఐడెంటిఫై చేయొచ్చు. పైన నెగటివ్ కనుక ఉంటే దోస్ ఆర్ యానియాన్స్, ఎసిడిక్ రాడికల్స్ అనమాట. అండ్ దీంట్లో కూడా గ్రూప్స్ ఉంటాయి, చాలా ఈజీయే. ఒక్కొక్కటి మనం సంథింగ్ ఒక స్టోరీ కానీ సంథింగ్ ఏదైనా పెట్టుకుంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడంగానే భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. గ్రూప్ 1 Pb+2 అంటే lead and Ag silver and Hg mercury. and group 2 copper Cu+2 and arsenic As+3. and group 3 aluminium, iron, chromium. group 4 zinc, manganese, cobalt and nickel. and group 5 calcium, strontium and barium. and group 6 magnesium. and 0 group NH4+. ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లాస్ట్ ఇయర్ నీట్ అంటే 2025 నీట్లో ఇవే ఇచ్చారు. ఏ గ్రూప్కి ఏది ఉంటుందో ఏది సంబంధించిందో అవే ఇచ్చారు. అండ్ బిఫోర్ నీట్లో కూడా ఇది ఇచ్చారు, చాలా ఈజీ. సో ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ మనం యానియాన్స్ని క్యాటియాన్స్ని ఎలా డిఫరెన్షియేట్ చేయగలమంటే, యానియాన్స్ మనం అది ఎలా కనిపెట్టగలము అంటే యానియాన్స్ ఫార్మ్స్ గ్యాస్ అండ్ క్యాటియాన్స్ ఫార్మ్స్ ప్రెసిపిటేట్ అనమాట. యానియాన్స్ ఆల్వేస్ ఫార్మ్ గ్యాస్. మనం యానియాన్స్ని ఎలా డిటెక్ట్ చేయగలము అన్నప్పుడు
ఒకవేళ అది గ్యాస్ని కనుక లిబరేట్ చేస్తే అది యానియాన్ కింద, ఒకవేళ అది ప్రెసిపిటేట్ని కనుక ఇస్తుంది అంటే అది క్యాటియాన్ కింద మనం కన్ఫర్మ్ చేయొచ్చు అనమాట. సో గైస్, దిస్ ఈస్ ద వీడియో. బేసిక్ రాడికల్స్ని ఒక్కొక్కటి దేంతో టెస్ట్ చేయాలి, అప్పుడు ఏవే ప్రెసిపిటేట్ ఇస్తుంది అవన్నీ కూడా ఐ విల్ సే దిస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ దట్. బాయ్.